అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదికను ఇరాన్ తిరస్కరించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రికి గడువు విధిస్తున్నామని, ఆలోగా దిగిరాకపోతే ఇరాన్ను ఒక్క రాత్రిలోనే పూర్తిగా ఆక్రమించుకోగలమని, నాశనం చేయగలమని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈజిప్ట్, తుర్కియా, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించి రూపొందించిన 45 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదికను ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక విరామం శత్రువులు తిరిగి బలం పుంజుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, అయితే తాము అంగీకరించబోమని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీనికి బదులుగా యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకాలనే డిమాండ్తో మొత్తం 10 షరతులతో కూడిన ప్రతిపాదికను పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి మాజిద్ కదేమి, రహస్య దళం అధిపతి అస్గర్ బకేరి సహా 25 మంది మరణించినట్లు సమాచారం. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. దాడులు, బెదిరింపులతో తమ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, అమెరికా దాని మిత్ర దేశాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఓ ప్రకటనలో హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, ఖతార్, యుఏఈలపై క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో తదుపరి ఏమి జరుగుతుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.